ఎవ్రీవన్, హ్యాపీ సండే. ఈరోజు ఒక వ్లాగ్ చేద్దామైతే డిసైడ్ అయిపోయాను. ఎప్పుడు రీల్స్ అయినా యూట్యూబ్ చేయవా అంటారు కదా. సో ఈరోజు నాకు రీల్సే కాకుండా కొంచెం వంట కూడా వచ్చు. అది ఈరోజు చికెన్ వండే చూపిస్తాను. సండే కదా. హాయ్ ఆల్, ఇట్స్ మీ శ్రీకుషి. నాకు వచ్చిన కొన్ని వంటల్లో చికెన్ కర్రీ బెస్ట్ అనిపిస్తుంది. నాకు ఎవరికైతే నాలాగా సింపుల్గా వంట చేసుకోవాలనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియో బెస్ట్. సింపుల్గా అయిపోద్ది, పెద్ద టైం టేకింగ్ కాదు. వీడియో వల్ల లెంతీ అవుతుంది కానీ నిమిషాల్లో వండేయచ్చు. ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు చూడండి. మీకు ఒక లాస్ట్లో ఒక చిన్న టిప్ చెప్తాను. ఆ టేస్ట్ అదిరిపోద్ది. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, హీట్ అయిన వరకు ఆగాలి. దాని తర్వాత నేను చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. మర్చిపోయాను, ఈ రసంకి అయితే మా ఇంట్లో ఫ్యాన్స్ అండి. నేను పెట్టిన రసంకి అయితే మా ఇంట్లోనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ రసం అంటే చాలా ఇష్టం. మీకు కూడా రసం రెసిపీ అండ్ ప్రిపరేషన్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. అంటే ఈ వీడియో ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో దాన్ని బట్టి రసం వీడియో నేను అప్లోడ్ చేస్తాను. నేను ముందుగానే చికెన్ని క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అయితే వేసి మిక్స్ చేసి అయితే ఉంచాను. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ప్యాన్లో వేసుకున్నా. చికెన్ మ్యారినేట్ చేసిన టైంలో పించ్ ఆఫ్ సాల్టే వేసుకున్నాను. సో ఇప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని అయితే లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉంచేయాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల పీస్కి చాలా బాగా పడుతుంది అనమాట. చికెన్ ఫ్రై అయ్యేలోపు కొన్ని మూవీ క్లిప్స్ అయితే చూసేద్దాం. రీసెంట్గా హిట్ అయిన మిరాయ్ మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. రిమైనింగ్ మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది కదా, గో అండ్ ఎంజాయ్. నా చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. అండ్ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను ఈ గరం మసాలా పేస్ట్. ఇందులో 1 ఆనియన్ అండ్ టమాటా అండ్ హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేసాను. ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోవడానికి కొంచెం సేపు అయితే లిడ్ క్లోజ్ చేసేయండి. సో దట్ పచ్చివాసన అనేది ఉండదు, మసాలా ఫ్లేవర్ అనేది బాగా. ఈ వీడియో తీస్తున్నప్పుడు మా బాబు అన్నాడు, అందరికీ వచ్చు కదా మమ్మీ చికెన్ వండడం, అందులో స్పెషల్ ఏమున్నది నువ్వు వీడియో తీయడానికి అనేసి అన్నాడు. ఎవరి టాలెంట్ వాళ్ళది నాన్న, ఎవరి వే ఆఫ్ కుకింగ్ వాళ్ళది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ నచ్చుతుంది. ఏమో నా స్టైల్ ఎవరికైనా నచ్చొచ్చేమో అనేసి అన్నాను. కానీ యూట్యూబ్ కంటెంట్ వీడియోస్ ఎలా చేస్తున్నారో కానీ చాలా కష్టం అండి బాబు. రీల్స్ చేసినట్టు కాదు. యూట్యూబ్ వీడియో తీసుకోవాలి, మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ చూసుకోవాలి, మ్యూజిక్ యాడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, చాలా కష్టం. కొంచెం వాటర్ అయితే వేసుకోండి, జస్ట్ బాయిల్ అవ్వడానికి మాత్రమే. స్టార్టింగ్లో ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా, ఇదే ఆ టిప్. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు అండ్ కొరియాండర్ అంటే కొత్తిమీర, ఈ 3. గ్రీన్ చిల్లీ ఏమొచ్చి జస్ట్ హాఫ్ కట్ చేసుకొని కొత్తిమీర ఇవన్నీ జస్ట్ పైనే వేసేసి కొంచెం మూత పెట్టేసి ఉంచితే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇది ట్రై చేయండి, ఇదే మంచి చిట్కా. నేను ఇది కూడా మంచి కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే చూసాను, నేను ట్రై చేశాను, బెస్ట్ అనిపించింది. అండ్ రసంకి వస్తే మాత్రం మస్తు ఉంటుంది రసం. మీకు మంచి మార్క్స్, కుకింగ్లో మంచి మార్క్స్, మంచి పొగడ్తలు అయితే వస్తాయి ఈ రసం ఇలా ట్రై చేస్తే. అండ్ మా పిల్లలకు పెట్టేశాను, పాప అయితే చాలా బాగుందని చెప్పింది చికెన్. అండ్ మీకు కూడా నచ్చినట్టయితే జస్ట్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఏ వ్లాగ్స్ చేస్తే మంచిదని జస్ట్ కామెంట్ చేయండి. ఇట్స్ ఫర్ సజెషన్ ఓన్లీ. అండ్ నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. ఎలా ఉంది?